మిత్రులారా, మన ద్వాదశ లవణ కార్యక్రమానికి స్వాగతం. గత వీడియోలో ఈ ద్వాదశ లవణాలను వివిధ కాలాల్లో ఎలా వాడాలనే విషయాలని మనం చర్చించుకున్నాం. ద్వాదశ లవణాలను వాడుకోవడం ద్వారా ఈ తీవ్రమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. మనకి తాత్కాలికంగా కలిగేటటువంటి అనారోగ్య సమస్యలకి మంచి పరిష్కారం ఈ ద్వాదశ లవణాలు. ద్వాదశ లవణాలు మనకి ఉపకరించే, మన శరీరానికి సహకరించేటటువంటి లవణాలు మాత్రమే. ఇవి ఏ రకమైనటువంటి మందులుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పదే పదే మనం ద్వాదశ లవణాల యొక్క లక్షణాల గురించి చెప్తూ, ద్వాదశ లవణాలు మన శరీరంలో ఉన్నటువంటి లవణాలు. ఆ లవణాలు ఏవైనా లోపించినట్లయితే ఆ లవణ లోపాన్ని శరీరం మనం బయటికి వ్యక్తం చేస్తుంది. ఆ శరీరం వ్యక్తం చేసేటటువంటి లక్షణాలను బట్టి ఏ రూపం, ఏ లవణం మనకి లోపించిందో అర్థం చేసుకుని ఆ లవణాన్ని వాడటం ద్వారా మనం అనారోగ్య సమస్యలను మనం పరిష్కరించుకోగలం. ఈ విధంగా చిన్నపిల్లల విషయంలో ఏ లవణాలను వాడాలి, ముందు జాగ్రత్తగా మరి పిల్లలకి అనారోగ్య సమస్యలు లేకుండా మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అనే విషయాలని, ఒకవేళ చిన్న చిన్న జ్వరాలు లాంటి, జలుబులు లాంటి, దగ్గులు లాంటి అలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి లవణాలు వాడాలి అనే విషయాలను ప్రత్యేకంగా ఈరోజు చెప్పుకున్నాం. ద్వాదశ లవణాలను తరుణ వ్యాధుల్లో, పిల్లలకి సంబంధించి తరుణ వ్యాధుల్లో బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు జ్వరం ఉందనుకోండి. జ్వరం విషయంలో ప్రథమావస్థలో, అంటే మొదటి స్టేజిలో మనం ఫెరంఫాస్ను వాడుకుంటాం. ఈ ఫెరంఫాస్ని 12x పొటెన్సీలో వాడుకున్నట్లయితే జ్వరం తగ్గిపోతుంది. ఫెరంఫాస్ 12x పొటెన్సీలో మనం ఒక డోసు ఇచ్చిన, 2 మాత్రలు ఇచ్చిన తర్వాత కొంత అరగంట, ఒక గంట కాలంలో మనం పరిశీలించినట్లయితే జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ పట్టకపోతే మళ్ళా వెంటనే ఆ ఫెరంఫాస్ 12x 2 మాత్రలను మరోసారి ఇవ్వాలి. ఇలా తగ్గేంత వరకు అరగంటకు ఒకసారి కానీ, గంటకు ఒకసారి కానీ ఇలా ఇచ్చుకుంటూ పోతే జ్వరం తగ్గుతుంది. ఒకవేళ మొదటిసారి తగ్గుదల కనిపించి ఇంకా కొద్దిగా జ్వరం ఉందనిపిస్తే ఆ అరగంట కాస్త గంటకి టైం పెంచండి. ఓ గంట తర్వాత మళ్ళీ ఇంకోసారి వేస్తే తగ్గుతుంది. ఇంత సులభంగా మనం పిల్లలకి జ్వరాన్ని తగ్గించవచ్చు. ఫెరంఫాస్ 12x 2 మాత్రలు చొప్పున అవసరాన్ని బట్టి మాత్రమే రిపీట్ చేయాలి. ఒకసారి వేశారనుకోండి, అది జ్వరాన్ని తగ్గుముఖం పట్టించింది, పూర్తిగా తగ్గలేదు. అప్పుడు ఇంగ్లీష్ మందులు వాడినట్టు వరుసగా వేయటమో, ఎక్కువ మోతాదుల్లో వేయటమో కాకుండా, తగ్గుముఖం పడితే ఇంకోసారి పూర్తిగా తగ్గకపోతే అప్పుడు రెండోసారి వేసినప్పుడు ఇంకా ఉందనుకోండి, ఒక గంట తర్వాత మళ్ళీ వేయటం. అట్లా ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ తగ్గుముఖం పడుతున్న కొద్దీ మనం కాల వ్యవధిని పెంచుకోవాలి. ఈ విధంగా జ్వరం విషయంలో ఎక్కువగా ఈ శీతాకాలంలో మరి పిల్లలు జ్వరాలతోనూ, జలుబులతోనూ, దగ్గులతోనూ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం అశ్రద్ధ చేయకుండా ప్రారంభంలోనే కనుక మనం గుర్తించినట్లయితే జ్వరానికి ఫెరంఫాస్ 12x 2 మాత్రల మోతాదుగా చక్కని మందుగా పనిచేస్తుంది. సులభంగా పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఆ జ్వరం తగ్గిపోతుంది, మంచి ఉపశమనం ఉంటుంది. శరీరానికి ఈ జ్వరాన్ని తట్టుకునేటటువంటి లక్షణం వస్తుంది. రోగ నిరోధక శక్తి ఆ రకంగా పెరుగుతుంది. సో కాబట్టి ఇంత సున్నితంగా, సులభంగా ఇతర వైద్యాల్లో ఏ వైద్యంలోనూ పరిష్కారం లేదు. ఒకవేళ జ్వరాన్ని ఆలస్యంగా గుర్తించారు, ఒక స్టేజ్ దాటిపోయింది, రెండో స్టేజ్లోకి వెళ్ళినప్పుడు
మనకి కాలీమూర్ 6X మరలా 2 మాత్రల చొప్పున కాలీమూర్ అనే లవణాన్ని 6X పొటెన్సీలో 2 మాత్రల చొప్పున వాడుకున్నట్లయితే జ్వరం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు ఇంకా జ్వరం తగ్గుముఖం పట్టకపోతే కాలీమూర్ను ఫెరంఫాస్ను మార్చి మార్చి వాడుకోవచ్చు. ఈ విధంగా జ్వరం కేసుల్లో కాలీమూర్ కూడా తగ్గకపోతే ఖాళీ సల్ఫ్ వాడుకోవచ్చు. ఈ విధంగా మనం లవణాలని పరిశీలించుకుంటూ జ్వరాలని, చిన్నపిల్లల విషయంలో వచ్చే జ్వరాలని మనం తేలిగ్గా తగ్గించే విధంగా చూసుకోవచ్చు అనమాట. మనకి 12 లవణాలు ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా పిల్లలకి చాలా మనం ఇవ్వటం తేలిగ్గా ఉంటుంది, వాళ్ళకి తగ్గటం కూడా చక్కగా సులభంగా తగ్గుతుంది. ఒక జ్వరం కేసులోనే కాదు, ఇతర జలుబులు, దగ్గులు వాటి విషయంలో కూడా ఈ 12 లవణాలు పనిచేస్తాయి. అయితే జ్వరానికి కేవలం ఫెరంఫాసు, కాలీమూరు మాత్రమే కాకుండా మనకి నేట్రమూరు కూడా పనిచేస్తుంది. ఆ నేట్రమూరు విషయంలో జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి కాళ్ళు నొప్పులు రావటం, కాళ్ళు లాగుతున్నట్లుగా అనిపించటం అనే లక్షణాలను ఆధారంగా చేసుకుని నేట్రమూరు ఇవ్వాల్సి వస్తుంది. ఆ నేట్రమూరు 6Xని ఇలాగే 2 మాత్రలు చొప్పున అరగంటకు ఒకసారి ఇచ్చినట్లయితే 2-3 సార్లు వాడేసరికి వాళ్ళకి జ్వరం తగ్గిపోయి వాళ్ళు ఆరోగ్యాన్ని మంచి మామూలు స్థితిని పొందుతారు. ఈ విధంగా ఎంత సున్నితంగా మనకి అనారోగ్య లక్షణాలను తగ్గించుకుని జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు పిల్లలు. అది కుటుంబంలో వాళ్ళకి, ఆ పిల్లలకి ఎంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే జ్వరం రాగానే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి పరిస్థితులుగా ఒక్కోసారి ఉండకపోవటం, వెళ్ళటానికి బోళ్ళంత దూరం ప్రయాణం చేసి రావాల్సి రావటం, ఇవన్నీ ఉంటాయి. మరి ఈ మందులు, ఈ లవణాలను వాడటానికి అంత సమస్య ఉండదు, డబ్బు ఖర్చు అవ్వదు, ఆరోగ్యకరంగా మారతారు. జ్వరం తరుణ వ్యాధులు తగ్గగానే ఆరోగ్యకరంగా ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు, జ్వరం కోసం ఇంగ్లీష్ మందులు వాడేవనుకోండి, జ్వరం తగ్గిన తర్వాత, ఆ మందుల ద్వారా తగ్గిన తర్వాత పిల్లలు బాగా నీరసపడతారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేనటువంటి 12 లవణాలని మనం ఉపయోగించుకుంటే పిల్లలు చక్కగా ఈ తరుణ వ్యాధుల సమస్య నుంచి బయటపడతారు అన్నమాట. సరే, మనకి ఏ లవణం ఏ సందర్భంలో వాడుకోవచ్చు అనే విషయాల్ని ఇంకా వివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఫెరంఫాస్ తీసుకుందాం. ఈ ఫెరంఫాస్ వాడవలసిన పరిస్థితుల్లో ఫెరంఫాస్ ని 12Xలో 2 మాత్రలు 1 మోతాదు చొప్పున వాడాలి. ఫెరంఫాస్ జ్వరం తొలి దశలో వాడుకోవటం మంచిది. జ్వరం వచ్చిన వెంటనే ఫెరంఫాస్ 12X 2 మాత్రల చొప్పున వాడితే ఉపశమనం ఉంటుంది. ఫెరంఫాస్ వాడిన తర్వాత కూడా జ్వరం తగ్గలేదనుకోండి, కాలీమూర్ని 6Xలో వేసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే కాలీమూరు, ఫెరంఫాసు మార్చి మార్చి చేసుకోవాలి. అయితే ఫెరంఫాసు ఇతర సందర్భాల్లో కూడా బాగా పనిచేస్తుంది. రక్తహీనత ఉన్నటువంటి పిల్లల్లో ఫెరంఫాస్ వాడటం ద్వారా రక్తాన్ని వృద్ధి చేయవచ్చు. ఇది ఎర్ర రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది ఫెరంఫాస్. అలాగే అలసటగా ఉండేటటువంటి పిల్లలకి ఫెరంఫాస్ ని కాల్కేరియా ఫాస్ తో కలిపి ఇవ్వాలి. తరచూ జలుబు, జ్వరాలు వస్తాయి, వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది అనుకునే పిల్లలకి ఈ కాల్కేరియా ఫాస్ 6X, ఫెరంఫాస్ 12X ప్రతిరోజు మనం వాడుకున్నట్లయితే కొంతకాలానికి వాళ్ళకి ఆ తరచూ జలుబు, జ్వరాలు వచ్చేటటువంటి లక్షణం పోతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ విధంగా మనకి ఫెరంఫాస్ ని ఇతర లవణాలతో కలిపి వాడుకోవచ్చు. ఈ కనుబొమ్మల్లో నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ఫెరంఫాస్ బాగా పనిచేస్తుంది. దీన్ని ఇతర లవణాలతో కలిపి వాడాల్సి వచ్చినప్పుడు నేట్రమ్ సల్ఫ్ తోను, నేట్రమ్ ఫాస్ తోను కూడా
కలిపి వాడుకోవచ్చు. మనకి ఆహారం తిన్న తర్వాత పిల్లలకి పొట్ట బరువుగా అనిపించినప్పుడు, మనకి అంటే కాస్త గ్యాస్ ఫామ్ అయింది అనిపించినప్పుడు నేట్రమ్ ఫాస్ట్తో కలిపి వాడుకున్నట్లయితే వాళ్ళకి ఆ గ్యాస్ ఫామ్ అయ్యేటటువంటి లక్షణం పోయి ఆహారం జీర్ణం అయ్యి మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ విధంగా ఫెరమ్ ఫాస్ట్ ని మనం ఇతర లవణాలతో కలిపి ఇలా ప్రత్యేక సందర్భాల్లోనూ వాడుకున్నట్లయితే పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళం అవుతాము. పార్శ్వపు నొప్పిలో కాల్కేరియా ఫాస్ట్తో కలిపి ఫెరమ్ ఫాస్ట్ వాడుకున్నట్లయితే ఆ పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే మనకి ఈ జలుబు జ్వరం ఉండి మన చెవి పోటు కనుక ఉన్నట్లయితే ఆ జ్వరంలో చెవి పోటు కానీ అలాగే చెవి నొప్పి కానీ ఉన్నట్టయితే దాన్ని ఫెరమ్ ఫాస్ట్ బాగా పనిచేస్తుంది. వేసవకాలంలో వచ్చే ఉడుకు జ్వరాలకి ఫెరమ్ ఫాస్ట్ చక్కని పరిష్కారం. అలాగే వేడి చేయటం వలన మూత్రం రాకపోయిన కేసుల్లో కూడా ఫెరమ్ ఫాస్ట్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు అనుకున్నవి మనం పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఈ ద్వాదశ లవణాలని వాడుకోవటం ద్వారా మనం ఇబ్బందులు బయటికి హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బంది పడకుండా మనం చక్కని పరిష్కారాన్ని పొందవచ్చు. తరువాత లవణం కాలిము. ఫెరమ్ ఫాస్ట్ తర్వాత జ్వరం కేసుల్లో వాడుకోవాల్సిన లవణం కాలిమూరు. ఈ కాలిమూరుని 6x పొటెన్సీలో 2 మాత్రల చొప్పున వాడుకోవాలి. ముందు మనం జ్వరాన్ని గుర్తించడంలో ఆలస్యం చేసి అది కొద్దిగా కాలాన్ని తీసుకున్నట్లయితే మనం ఫెరమ్ ఫాస్ట్ ఇచ్చినా తగ్గలేదనుకోండి, అప్పుడు కాలిమూరుని ఇస్తూ దాన్ని ఫెరమ్ ఫాస్ట్తో మార్చి ఇవ్వాలి. ఈ విధంగా జ్వరానికి తగ్గించడానికి ఫెరమ్ ఫాస్ట్ని కాలిమూరుని కలిపి వాడుకోవాలి. అలాగే వాపులకు మనకి కాలిమూరు మంచి పరిష్కారం. మనకి ఆసనంలో దురద ఉండి నులిపురుగులు ఉన్నట్టయితే ఈ కాలిమూరును నేట్రమ్ ఫాస్ట్తో కలిపి వాడుకోవాలి. అలాగే కొవ్వు పదార్థాలు తినటం వలన అజీర్ణ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ కాలిమూరుని వాడుకోవాలి. మనకు సహజంగా చలికాలంలో శ్వాసకోశ సమస్యలు వస్తాయి, దగ్గు జలుబులు వస్తుంటాయి. ఆ జలుబు లక్షణం కనుక మనకి దగ్గు కళ్ళె ఇవి తెల్లగా పడుతున్నట్లయితే కాలిమూరుని ఎంచుకోవాలి. కాలిమూరు 6x 2 మాత్రల చొప్పున మనం వాడుకున్నట్లయితే ఆ శ్వాస సమస్యలు కళ్ళె పడటం దగ్గు రావటం అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా మనకి కాలిమూరుని చిన్నపిల్లల విషయంలో వాడుకోవచ్చు. దీని తర్వాత మనకి నేట్రమూరు. జ్వరాల కేసుల్లో నేట్రమూరు చక్కటి లవణం. పిల్లలకి జ్వరం వచ్చి ఫెరమ్ ఫాస్ట్ లక్షణాలు ఉండవు. అసలు ముందు ఫెరమ్ ఫాస్ట్ చేసిన ఈ నేట్రమూరుని గుర్తించడంలో మనకి కొంచెం సులభతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖమ్మటే నీళ్ళే కారటం, జ్వరంలో ఉండటం, కాళ్ళు లాగినట్టుగా పిల్లలకి కాళ్ళు నొప్పులు అంటుంటారు. అది గమనించి వెంటనే నేట్రమూరు 6x 2 మాత్రల చొప్పున పిల్లలకి ఒక అరగంటకు ఒకసారి ఇచ్చినట్లయితే అప్పుడు జ్వరం వెంటనే తగ్గుతుంది. గమనించండి, ఇక్కడ ఫెరమ్ ఫాస్ట్ అనేది అన్ని రకాల జ్వరాల్లోనూ పనిచేస్తుంది. కానీ నేట్రమూరు జ్వరానికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ముఖంటే నీళ్ళల్లే స్రావాలు వస్తుంటాయి. అలాగే కాళ్ళు లాగుతున్నట్లుగా, కాళ్ళు నొప్పులుగా అంటారు పిల్లలు. అలాంటి కేసుల్లో నేట్రమూరు 6xని వాడుకోవాలి. అట్లా నేట్రమూరు 6xని ఆ ప్రత్యేక లక్షణాన్ని గమనించి వాడుకున్నట్లయితే జ్వరం వెంటనే తగ్గుతుంది. పిల్లలు ఆ జ్వరం బాధ నుంచి బయటపడతారు. అలాగే నేట్రమూరుని వాడుకోవడానికి ఈ ప్రత్యేక లక్షణాలను కొంచెం గమనించాలి. పిల్లలు చొంగగారచటం, అలాగే స్రావాలు, ముఖమ్మటే జలుబు నీళ్ళల్లే కారటం లాంటి లక్షణాలను కనుక గమనించినట్లయితే నేట్రమూరు వాడుకోవాలి. జలుబు దగ్గు సమస్యల్లో ఈ స్రావాలు నీళ్ళల్లే ఉంటాయి. ఆ నీళ్ళల్లే ఉండే
స్రావాలు కళ్ళమ్మిటే వచ్చే నీళ్లతో సహా, ముఖంటే వచ్చే నీళ్లు, అంటే ముఖంటే వచ్చే స్రావాలు నీళ్ళలాగా ఉన్నట్లయితే, ఊరకనే కళ్ళంటే నీళ్లు వస్తున్నట్లయితే, అలాంటి లక్షణాలను గుర్తించి మనకు వాళ్ళకి నేత్రం ఊరిస్తే వాళ్ళ సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. ఇక నేట్రోఫాస్ అనే లవణాన్ని అజీర్ణ సమస్యల్లో, ఒలిదేనుపులు వచ్చినప్పుడు, అలాగే పొట్ట గురించి గ్యాస్గా అనుకున్నప్పుడు ఇది నేట్రోఫాస్ పనిచేస్తుంది. ఈ నేట్రోఫాస్ లక్షణాల్లో ముఖ్యమైనది ఏంటంటే నిద్రలో పళ్ళు కొరకటం అనే లక్షణాన్ని కనుక గమనించినట్లయితే నేట్రోఫాస్ ని వాడుకోవాలి. అలాగే ఎర్ర రక్త కణాల వృద్ధికి నేట్రోఫాస్ పనిచేస్తుంది. మూత్రం ఆపుకోలేనంతగా తొందర పెట్టేటటువంటి సందర్భాల్లో నేట్రోఫాస్ వాడుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విధంగా నేట్రోఫాస్ ని ఈ లక్షణాల ఆధారంగా మనం 6x పొటెన్సీలో 2 మాత్రలు చొప్పున వాడుకోవాలి. అట్లా వాడుకున్నట్లయితే ఈ పిల్లల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు, అజీర్తి సమస్యలు, పొట్ట ఉబ్బరము, గ్యాస్, ఇలాంటి సమస్యలు మనకి పరిష్కారం అవుతాయి. శరీరంలో నేట్రోఫాస్ లవణ లోపాన్ని గుర్తించేటటువంటి ఈ లక్షణాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మంచినీళ్ళు తాగినప్పుడు వచ్చేటటువంటి దగ్గు కనుక మనం గుర్తించినట్లయితే వెంటనే శరీరం నేట్రోఫాస్ అనే లవణాన్ని కోరుకుంటుందని అర్థం. అలాగే మనకి దోమలు కుట్టినప్పుడు దురదలు వచ్చి చిన్న చిన్న పొక్కులు వచ్చినట్లయితే వెంటనే నేట్రోఫాస్ ఉపయోగించుకోవాలి. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి ఆ లక్షణాలని మనం అర్థం చేసుకుని లవణాలని వాడుకోవటం ద్వారా మనం సమస్యని పరిష్కరించుకోవచ్చు. అంతేకాకుండా మనం గుర్తులు నొప్పిగా ఉండటం, అలాగే రాసేటప్పుడు వేళ్ళు తిమ్మిరెక్కటం, నడిచేటప్పుడు మనకి నొప్పులు రావటం, ఈ లక్షణాలను కూడా నేట్రోఫాస్ లవణ లోపాన్ని తెలియజేస్తుంది. ఇట్లా ఈ లోపాలని పిల్లల్లో వచ్చేటటువంటి ఈ మనకి లక్షణాలు వాళ్ళు చెప్పేటటువంటి లక్షణాల ఆధారంగా చేసుకుని ఆ శరీరంలో ఆ లవణ లోపాన్ని గుర్తించి ఆ లవణాన్ని వాడుకోవటం ద్వారా ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. ద్వాదశ లవణాలలో కాల్కేరియా ఫాస్ అన్నిటికన్నా మొదటి స్థానంలో ఉండే లవణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి తల్లులు గర్భధారణ సమయం నుంచి వాడుకోదగినటువంటి ఉత్తమమైనటువంటి లవణం. అలా గర్భధారణ సమయంలోనే కనుక వాడుకున్నట్లయితే పుట్టే పిల్లలకి చాలా రకాల సమస్యల నుంచి మనకి ఆ పిల్లలు దూరంగా ఉంటారు, మంచి ఆరోగ్యంతో వాళ్ళు పుడతారన్నమాట. అలా పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి మనకి అందేటటువంటి పోషకాల విషయంలో కాల్కేరియా ఫాస్ మొదటి స్థానాన్ని పొందుతుంది. ఎందుకంటే తల్లికి పాలు తక్కువైతే ఆ తల్లికి కాల్కేరియా ఫాస్ ఇవ్వటం ద్వారా మనకి పాలుని వృద్ధి చేస్తుంది. ఆ విధంగా ఆ పిల్లవాడికి మళ్ళీ తల్లి పాలు గ్రహించడం ద్వారా ఆరోగ్యవంతుడు అవుతాడు. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని సమస్యలకు లోనవుతారు. పుట్టిన కొన్ని నెలలు కూడా మేడ నిలపలేకపోవటం అనే సమస్య అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇలాంటి సమస్యలకి కాల్కేరియా ఫాస్ ఉత్తమ పరిష్కారం. పిల్లలు నెలలు గడిచిన కొద్దీ ఇంకా మెడ నిలపలేకపోవటం అనే సమస్యను కనుక ఎదుర్కొన్నట్లయితే వాళ్ళకి కాల్కేరియా ఫాస్ను 6x రూపంలో 1-2 బిళ్ళలు లేదా వాటిని పాలలో కలిపి ఇచ్చేయటం అనేది చేయాలి. అట్లా కొంతకాలం చేసినట్లయితే ఆ పిల్లలు మెడ నిలపగలుగుతారు, శారీరకంగా మానసికంగా కూడా వృద్ధి చెందుతారు. కొంతమందికి బుద్ధిమాంద్యం సమస్యలు కూడా ఉంటాయి. ఆ బుద్ధిమాంద్యం సమస్యలు ఉంటాయేమో లేదో అనేది ఎంతో సంవత్సరాల తరబడి ఎదురు చూసే కన్నా ఆ పిల్లలకి ఏదన్నా కొంచెం అనుమానం రాగానే పిల్లాడు సరిగా ఎదగటం లేదనో, మాటలు రావటం లేదనో, లేకపోతే ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత
ఏదైనా మీకు అనిపించినట్లయితే వెంటనే కాల్కేరియా ఫాస్ 6X కొన్ని నెలల పాటు వాడినట్లయితే వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొంది ఆ బుద్ధిమాన్యాన్ని నుంచి దూరం అవుతారు. అలాగే అనేక అజీర్ణ సమస్యల్లో కూడా కాల్కేరియా ఫాస్ వాళ్ళకి పనిచేస్తుంది. తరచూ జలుబు చేయటాలు లాంటి సమస్యలు ఉన్నప్పుడు కాల్కేరియా ఫాస్ని వాడుకోవటం ద్వారా వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడతారు. కాల్కేరియా ఫాస్ ఇతర మందులతో ఒక లవణం నుంచి ఇంకో లవణానికి మార్చాల్సి వచ్చినప్పుడు మనకి కాల్కేరియా ఫాస్ని మధ్యలో వాడుకోవటం ద్వారా ఆ లవణాలు సక్రమంగా పనిచేస్తాయని చెప్తారు. ఈ విధంగా మనకి ఇంటర్ కరెంట్ మెడిసిన్ అంటాం. ఒక లవణం నుంచి ఇంకో లవణానికి మనం మారాలనుకున్నప్పుడు మధ్యలో కాల్కేరియా ఫాస్ ఇచ్చి అప్పుడు మరో లవణానికి మారటం అనేది మంచి పద్ధతి అని చెప్తారు అన్నమాట. అంతేకాకుండా కాల్కేరియా ఫాస్ ఎముకలు పుష్టికి బాగా ఉపయోగపడుతుంది. ఒక్కోసారి పిల్లలు పుట్టిన వెంటనే తలలో మాడు కూడదు. అలాంటి సందర్భాల్లో కాల్కేరియా ఫాస్ 6X కొంతకాలం వాడినట్లయితే ఆ మాడు కూడి గట్టిపడిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎముకల్లో దృఢత్వానికి అంటే మన కాల్షియంని ఇంప్రూవ్ చేయటానికి ఈ కాల్కేరియా ఫాస్ బాగా ఉపయోగపడుతుంది. మనకి ఒక్కోసారి తల్లిపాలు సరిగా అందక మరి ఈ పోత పాలు వలన వచ్చే సమస్యలకు కూడా కాల్కేరియా ఫాస్ ఉత్తమమైన పరిష్కారం. అనేక రకాలైనటువంటి పిల్లలకు వచ్చేటువంటి విరోచనాలు, అలాగే ఈ వాతావరణంలో మార్పుల్లో వచ్చినటువంటి జలుబు, దగ్గు, జ్వరాల్లో కాల్కేరియా ఫాస్ బాగా పనిచేస్తుంది. పిల్లల్లో వచ్చేటటువంటి కొన్ని సమస్యల్లో ముఖ్యమైనది ఏంటంటే నిద్రలో ఉలికి పడుతూ ఉంటారు, అలాగే పక్కలో మూత్రం పోస్తూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో కూడా కాల్కేరియా ఫాస్ ఉత్తమ పరిష్కారాన్ని చూపుతుంది. ఈ కాల్కేరియా ఫాస్ పిల్లల్లో సాయంకాలం తలనొప్పులు ఎక్కువ వస్తాయి. మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో స్కూల్ నుంచి రాగానే సాయంకాలం పూట నీరసపడిపోయి తలనొప్పి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తుంటారు. అలా సాయంకాలం పూట వచ్చేటటువంటి తలనొప్పులకు కాల్కేరియా ఫాస్ మంచి పరిష్కారం. ఇది మరుగుజ్జుతనాన్ని మానుపుతుంది, పిల్లలు బాగా ఎదిగేటి చేస్తుంది. చాలా మందికి, కొంతమందికి మేము ఇంకా ఎత్తు పెరగాలని కోరిక ఉంటుంది. అలాంటి కోరిక ఉన్న వాళ్ళలో చిన్న వయసులోనే ఈ కాల్కేరియా ఫాస్ని కనుక వాడుకుంటే పుట్టిన వెంటనే మనకు కొంతకాలం కనుక కాల్కేరియా ఫాస్ కనుక వాడుకున్నట్లయితే వాళ్ళు బాగా ఎదుగుతారు కూడా. తల్లిదండ్రులు పొట్టివారైనప్పటికీ వాళ్ళు ఎత్తు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాల్షియం మనం బాగా శరీరానికి అంది వాళ్ళు ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. సో ఈ విధంగా కాల్కేరియా ఫాస్ ఒక అద్భుతం. ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అది ద్వాదశ లవణంలో అతి ముఖ్యమైనటువంటి లవణం ఏది అని చెప్పమంటే ఎవరైనా కాల్కేరియా ఫాస్ అనే చెప్తారు. పిల్లలకి ఉపయోగించేటటువంటి మరో ముఖ్య లవణం నేట్రమ్ సల్ఫ్. నేట్రమ్ సల్ఫ్ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని సరిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలు కనుక ఎప్పుడన్నా మనం ఆడుకుంటూ దెబ్బలు తగిలినాయి, తెలియకుండా తలకి దెబ్బ తగిలితే, అంటే గాయం ఏమి లేకుండా ఒక రాయికో ఏటుకో కొట్టుకున్నారనుకోండి, అక్కడ ఏదో కొద్దిగా కందినట్టు వాసినట్టు అనిపిస్తుంది, కానీ ఆ నొప్పి తీవ్రత ఏమి తెలియదు. అది తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ ఆ తర్వాతి కాలంలో పిల్లలు తలనొప్పి సమస్యను కనుక చెప్పినట్లయితే దానికి మనం అసలు సమస్య ఏంటంటే వాళ్ళు అంతకుముందు ఆడుకుంటున్నప్పుడు జరిగినటువంటి ఆ తగిలినటువంటి దెబ్బ అన్నమాట. ఇలాంటి సందర్భాల్లో నేట్రమ్ సల్ఫ్ ఆ పిల్లలకి అద్భుతంగా పనిచేసి ఆ తలనొప్పిని తగ్గిస్తుంది. చూసారా ఎంత చక్కటి లవణం ఇది. మనకి ఎప్పుడో జరిగినటువంటి ఆ సంఘటన వలన మన పిల్లలకి తలనొప్పి వచ్చినట్లయితే, అంటే పిల్లలకి దెబ్బ తగలటం వలన ఆ తర్వాత కాలంలో ఎప్పుడో
తలనొప్పి వచ్చినట్లయితే నేట్రన్ సల్ఫ్ బాగా పనిచేస్తుంది. ఈ మన పిల్లలకు వచ్చేటటువంటి పచ్చకామెర్లు, ఈ పచ్చకామెర్ల రోగాల్లో నేట్రన్ సల్ఫ్ బాగా పనిచేస్తుంది. అలాగే మనకి స్రావాలు ఆకుపచ్చగా ఉన్నట్టయితే అలాంటి సందర్భాల్లో నేట్రన్ సల్ఫ్ను వాడుకుంటే మనకి మంచి పరిష్కారం దొరుకుతుంది. ఈ ఈ విధంగా చిన్నపిల్లల్లో మనకి వర్షాకాలంలోను చలికాలంలో వచ్చే సమస్యలకి, అలాగే ఎడం పక్క తిరిగి పడుకుంటే కొంతమందికి నిద్ర పట్టకపోవడం అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భాల్లోనూ ఈ నేట్రన్ సల్ఫ్ వాడుకోవడం ద్వారా మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. మిత్రులారా, ఇప్పటి వరకు మనం 6 లవణాల గురించి చెప్పుకున్నాం. ఈ మిగిలిన 6 లవణాలను మనం తరువాతి వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ద్వాదశ లవణాలని మనం సామాన్యులకి, చదువుకున్న వాళ్ళలో కూడా, మనకి చదవగలిగిన వాళ్ళు కూడా మరి చిన్నపిల్లల సమస్యలు వచ్చినప్పుడు ఆ హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బందులు పడకుండా మనకి తేలిగ్గా ఇంటికాడ ఉండి, ఇంటి వద్దే ఉండి మనం సమస్యల్ని, చిన్న చిన్న తరుణ వ్యాధుల్ని మనం పరిష్కరించుకోవచ్చు. ద్వాదశ లవణాలు మందులు కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అది హోమియోపతి మందులు అదే ఇదో అనుకుంటారేమో. ద్వాదశ లవణాలు మన శరీరంలో ఉండేటటువంటి లవణాలు. ఆ లవణాలు లోపించటం వలన వచ్చే సమస్యలు మనకి వ్యాధుల రూపంలో, లక్షణాల రూపంలో తెలియజేస్తాయి. మనకి లక్షణాలని గుర్తించి మనం ఆ లవణాలను వాడుకున్నట్లయితే మనకి ఆ సమస్యల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. కాబట్టి ఈ ద్వాదశ లవణాల గురించి ఈ సమాచారాన్ని మీరు తెలుసుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.